చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్ని రాజులకు అప్పగించాడు. అన్ని రాజులకు అప్పగించినప్పుడు ఈ ఎదోము వంశస్థులు ఏం చేశారంటే, అప్పగించిన రాజు కాకుండా మిగతా రాజులు కూడా వచ్చి ఇజ్రాయేలును శిక్షించాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నించినటువంటి రాజులకు ఈ ఎదోమీయులు అనగా ఏసా వంశస్థులు వాళ్ళకు సహకరించారు. వాళ్ళకి ఏం చేశారు? సహకరించారు. కాబట్టి మరి దేవుని పిల్లారా, అలాగూ సహకరించకూడదు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు మనము వారిని మనకు చేతనైతే ఆ ఇరుకు ఇబ్బందుల నుండి తప్పించడానికి ప్రయత్నం చేయాలి, కానీ వారిని ఇంకా ఇబ్బందులోకి నెట్టివేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి ఆధీనంలో ఉన్న ప్రజలు? దేవుని ఆధీనంలో ఉన్న ప్రజలు. దేవుని అనుమతితో వాళ్ళు ఆ యొక్క చెరకు వెళ్ళారు. మళ్ళా వారిని ఏ క్షణంలోనైనా విడిపించేది దేవుడే, అవునా? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం కూడా ఎలాగుండాలంట? మనము ఇజ్రాయేలు వంశస్థుల మాదిరిగా ఉండాలా? ఎదోము వంశస్థుల మాదిరిగా ఉండాలా? అంటే మనకు ఎల్లప్పుడూ కూడా ప్రేమపూర్వకమైన మనసు ఉండాలా? లేదంటే కఠినమైన మనసు ఉండాలా? గర్వపు మనసు ఉండాలా? అహంకార మనసు ఉండాలా? అంటే ఇజ్రాయేలుకు ఉన్న మనసును, దేవుని జనాంగమైనటువంటి ఇజ్రాయేలుకు ఉన్న మనసును ఈనాడు నీవు నేను కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అందుకోసమే నీవు చేసినట్లే నీకును చేయబడును. అంటే మనము మన సహోదరి సహోదరుల మేలును ఎంత మట్టుగా అయితే కోరతామో, దేవుడు కూడా మన మేలును అదే రీతిగా కోరతాడనేది ఈ యొక్క వాక్య సారాంశమైనది. నువ్వు నీ సహోదరి సహోదరు పట్ల ఏ రీతిగా అయితే వాళ్ళ మేలును ఆకాంక్షిస్తావో, అదే రీతిగా దేవుడు కూడా నీ మేలును ఆకాంక్షిస్తాడనేది ఇక్కడ మనం నేర్చుకున్న పాఠమైనది. కాబట్టి దేవుని అనుసరించే మనందరం కూడా ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలంటే, మనకు దేవుని ఎరక మునుపు మనకు ఎలాంటి హృదయం ఉంటుంది? రాతి హృదయం ఉంటుంది. రాతి హృదయం అంటే ఎలాగుంటుందండి? మనము చిన్నాటి నుండి చూస్తున్నాము. దగ్గరలో గట్టు ఉంది కదా, గట్టు భీమారు దగ్గర. ఆ గట్టు మీద ఎంత తుఫాను పడ్డా కూడా అది కరిగిపోయింది ఒకసారి. అదే ఆ గట్టు పక్కనే ఒక మట్టి 10 ట్రిప్పులు తోలి అలాగా హైట్గా తోలి పెడితే ఏమొద్దండి, వర్షాకాలానికి మొత్తం కరిగిపోద్ది, అవునా కదా? ఏంటంటే నీటి వలన పోతా ఉంటుంది. క్రైస్తవుని హృదయం కూడా ఎలాగుండాలంటే, ఏదైనా బాధ కానీ ఇబ్బంది కానీ కరిగిపోయే రీతిగా ఉండాలి. అంటే మనకు తోచింది సహాయం చేసే రీతిగా ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళను ఇబ్బందుల్లోకి నెట్టకూడదు. మనము వాళ్ళు పడే ఇబ్బంది చూసి మనసులో సంతోషపడకూడదు. గత 2 పునరుద్ధాన దినాలుగా మనం గమనించిన అంశం అది. ఈ నూతన పునరుద్ధాన దినం వల్ల మనము మరొక అంశాన్ని గమనించబోతున్నాము. సువార్తను మనము అనేక రకాలుగా ప్రకటించవచ్చు. సువార్తను అనేక రకాలుగా మనం ప్రకటించవచ్చు. అనేక రకాలకు ఒక రకం చెప్పండి. సువార్త ఏ రీతి ప్రకటించవచ్చండి? సువార్త మనం ఏ రీతిగా ప్రకటించవచ్చు? సువార్త ప్రకటించడానికి మార్గాలు ఏంటి?
సువార్త ప్రకటించడానికి మార్గాలు ఏంటండి? గృహ కోడికలు, ఆ తర్వాత సువార్త కోడికలు, ఆ తర్వాత వ్యక్తిగత సువార్త ప్రకటన, ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్స్, ఆ తర్వాత స్త్రీల కొడుకులు, ఆ తర్వాత మొబైల్ ద్వారా సువార్త ప్రకటించవచ్చు, ఆ తర్వాత పాంప్లెట్స్ ద్వారా సువార్త ప్రకటించవచ్చు. ఈ రీతిగా అనేక రకాల ద్వారా సువార్త ప్రకటించాలనేది దేవుని ఉద్దేశమైనది. ఎవరి ఉద్దేశమైనది? దేవుని ఉద్దేశమైనది. ఈ రీతిగా అనేక రకాలుగా సువార్త ప్రకటన అంటే అర్థమైందండి. సువార్త ప్రకటన అంటే అర్థమైంది. సువార్త ప్రకటన అనగా దేవుని సంకల్పాన్ని తెలియని వారికి తెలియజెప్పటం. అదేనా సువార్త ప్రకటన అంటే? దేవుని సంకల్పాన్ని తెలియని వారికి తెలియపరచటము. అంటే తెలియని వారికి అంటే దేవుని సంకల్పం అంటే దేవుడు ఎలాగో నిన్ను రక్షించాడో అనేదాన్ని మనము, నువ్వు ఎలాగో రక్షణ పొందుకున్నావో ఆ రక్షణ ద్వారా నువ్వు భూమి మీద ఎంత మట్టుకు ఆశీర్వదించబడతావో, భూమి దాటిపోయిన తర్వాత నీకు దేవుడు ఏమి ఆశీర్వాదాలు ఇస్తాడో, వీటి గురించే కదా సువార్త ప్రకటన మొత్తం కూడా. అయితే ఈ యొక్క గృహ కొడుకులు కానీ, సువార్త కొడుకులు కానీ, వ్యక్తిగత సువార్త ప్రకటన కానీ, వీటన్నిటిలో కూడా చాలా మటుకు తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనం కలిగేది ఏంటంటే గృహ కోడికలు. ఏంటండి? గృహ కోడికలు. ఈరోజు మనం నేర్చుకునే అంశము కూడా గృహ కోడికల వలన ప్రయోజనము. అవునా కదా? ఎందుకంటే సువార్త కొడుకులు మనం గమనించాము. సువార్త కొడుకులకు మనం సంవత్సరానికి కనీసం ఒక 3-4 సువార్త కొడుకులను పెడుతున్నాము. కనీసం సువార్త కొడుకులకు మినిమం 10,000 అవుతాయి. పబ్లిక్ మీటింగ్ 2019లో పెట్టినాం. దాదాపుగా 55,000 ఖర్చు అయింది అప్పుడే 2019లోనే. ఇవన్నీ కూడా ధనముతో ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ గృహ కొడుకులు కానీ, స్త్రీల కొడుకులు కానీ వ్యక్తిగత సువార్త కొద్దిగా ఖర్చు తక్కువైంది. అయితే ఈ మార్గాలన్నిటిని కూడా ఎవరు మనకు చూపిందంటే దేవుడే చూపాడు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో సువార్త ప్రకటించాడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగో సువార్త ప్రకటించాడు. ఆయన అనేక గ్రామాల వెంట, పట్టణాల వెంట, వీధుల వెంట తిరిగి సువార్త ప్రకటించాడు. అవునా? అపోస్తులు కూడా ఎలాగ సువార్త ప్రకటించారు? అపోస్తులు సువార్త ఎలా ప్రకటించారండి?
అపోస్తులు ఎలా సువార్త ప్రకటించారు? అపోస్తులు ఎలా సువార్త ప్రకటించారండి? చూడండి ప్రియ దేవుని పిల్లారా, అపోస్తులైతే వారు సర్వలోకానికి వెళ్ళమన్నాడు దేవుడు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు దేవుడు. అపోస్తులు వీటన్నిటి ద్వారా సువార్త ప్రకటించారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న ఫెసిలిటీస్ కానీ అప్పుడు లేవు. అయినా సరే వాళ్ళు మనకంటే బలంగా ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైన సువార్త, యెరూషలేములో ప్రారంభమైన సువార్త భూదిగంతముల వరకు వ్యాప్తి చెందించారు. ఎవరు? అపోస్తులు. కాబట్టి గురువుకోడిక వల్ల చాలా ఉపయోగం ఉన్నది. గురువుకోడిక వల్ల చాలా ప్రయోజనం ఉన్నది. చూడండి ప్రియులరా, పాత నిబంధన కాలంలోనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 9వ వచనము, నీ ఇంటి ద్వారా బంధముల మీదను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవనుల మీదను వాటిని రాయవలను. ఎక్కడ రాయాలంట? నీ ఇంటి ద్వార బంధముల మీదను. ఇంకా నీ గవనుల మీదను వాటిని రాయవలను. వేటిని రాయాలి? దేవుని మాటలు, అనగా దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు. అవునా? ఎందుకు ఇంటి ద్వారబంధం మీద రాయమన్నాడు? ఇప్పుడు అలా చేస్తున్నారో చేయట్లేదు తెలియదు, కానీ ఒకప్పుడు పెళ్లి పత్రికలు కానీ ఏ ఆహ్వానం వచ్చినా కూడా ఆ ఇంటి గుమ్మం పక్కన ఒక చీల కొట్టి దానికి తగిలిస్తూ ఉంటారు. ఒక కవర్లో వాటిని వేస్తూ ఉంటారు. ఏమొచ్చినా అంటే వాళ్ళు ఇంట్లో లోనికి బయటకు వచ్చేటప్పుడు అది పక్కనే ఉంటుంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవడానికి. అంటే ఇక్కడ కూడా ఇంటి ద్వారా బంధుబంధువ ఎందుకు దేవుడు తన ఆజ్ఞలు రాయమన్నాడంటే, ఇజ్రాయేలుకు మనం చాలా మార్లు చెప్పుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలకు, ఇజ్రాయేల్ పిల్లలకు భౌతికమైన విద్య ఆ యొక్క ధర్మశాస్త్రమే, ఆత్మీయ విద్య ధర్మశాస్త్రమే. కాబట్టి వాళ్ళ ఇంట్లోపల ఉన్నప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు చదవాలని, తద్వారా వాళ్ళు దేవుని చిత్తాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని, తద్వారా వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడాలని దేవుని ప్రణాళిక ఉన్నది. కాబట్టి దేవుని ఆజ్ఞలు, అందుకోసం ఇప్పుడు మనమైతే ఏం చేస్తున్నామండి, మంచిగా ఒక ఫ్రేమ్ను తయారు చేయించుకొని ఆ ఫ్రేమ్ను మన గోడల మీద పెట్టుకుంటున్నాం. అవునా? దేవుని వాక్యాన్ని గోడల మీద పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడైతే మనం చదవనుకోండి, పెట్టుకునేటప్పుడే దానికి ప్రయారిటీ ఇస్తాం. ఆ తర్వాత దానిలో ఏముంది, అది మన జీవితంలో నెరవేరుతుందా లేదనేది అయితే చూడం మనం. కానీ పెట్టుకోవడానికైతే మనం గృహం మొత్తం నింపుకుంటాం. కాబట్టి ఇంటి ద్వారబంధములపై దేవుని ఆజ్ఞలు రాయమని దేవుడు తెలియజేశాడు ఆనాడు ఇజ్రాయేలుకే.
ఇంకా మనం గమనిస్తున్నట్లయితే పౌలు గారు అయితే తన అద్దెంటి ద్వారా సువార్త ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువు అయిన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. మరోసారి చదువుదామా? పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి ఏం చేశాడంటండి? తన యొద్దకు వచ్చే వారిని అందరినీ సన్మానించడం అంటే శాలువాలు కప్పటం కాదండి. అందరికి మర్యాద చేసి ఏ ఆటంకమునో లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు. పౌలు గారు ప్రకటించేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుసా? పౌలు గారు ప్రకటించేటప్పుడు క్రూరమైన రోమా ప్రభుత్వం ఉన్నది. క్రైస్తవులమని చెప్తే చాలు, ఉరివేసేవాళ్ళు, కాల్చివేసేవాళ్ళు. అటువంటి ప్రభుత్వం ఉన్న సమయంలోనే మరలా ఆయన అద్దె ఇంట ఉండి 2 సంవత్సరాలు తన ఇంటి ద్వారా సువార్త ప్రకటించాడు. ఈనాడు మన ఇంటి ద్వారా, మన గృహం ద్వారా ఎంత సువార్త ప్రకటించగలుగుతున్నామో, మన ఇంటి ద్వారా ఎన్ని గృహ కోడికలు జరుగుతున్నాయి మన గృహం ద్వారా అనేది ఒకసారి ఆలోచన చేసుకుందామా ప్రియ సహోదరి సహోదరుడా? పౌలు గారు అద్దెంట్లో ఉండే ఆయన సువార్త ప్రకటించాడు ధైర్యముగా. మరి అంత కఠినమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మరి ఇప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ మనం సువార్త ప్రకటించడానికి మన గృహాల ద్వారా మనం వెనకడుగు వేస్తూ ఉన్నాము. మన గృహం ద్వారా నిజంగా ఎన్ని మార్లు సువార్త ప్రకటిస్తే అంత మనకు ప్రయోజనము, అంత మనం ఆత్మ సంబంధంగా కట్టబడతాము, అంతగా మనము సహోదరులతో ఐక్యత ఏర్పడుతుంది, సహోదరులతో అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. కానీ మనము సువార్త ప్రకటించడానికి మనము ఎంత మటుకు మన గృహాన్ని ఒక దేవుని ఆలయంగా మలుచుకోగలుగుతున్నాము, ఒక దేవుని సన్నిధిగా మలుచుకోగలుగుతున్నాము. అది అద్దెలని మనం అనుకోవడానికి వీల్లేదండి. పౌలు గారి అద్దెంటి ద్వారానే సువార్త ప్రకటించాడు. ఇంకా మనం గమనిస్తే కొర్నేలి కూడా తన ఇంటి ద్వారా సువార్త ప్రకటించాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. ఇరవై 23వ వచనం నుంచి చూడండి.
మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. అసలు ఈ కొర్నేలి ఏ పట్టణస్థుడు, ఎవరితనని మనకు తెలియాలంటే 10వ వద్దకు రండి. ఇతని పటాలం అనబండి ఆ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని అందు భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. ఇతను ఎక్కడ ఉండో, ఇటలీ అని పటాలం అనబడ్డ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉన్నాడు. ఇతడు ఎవరు? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైన్యానికి సైన్యాధ్యక్షులకు అధ్యక్షుడైనా, అవునా? అప్పటికి ఈయన బాప్తిజం తీసుకోలే. ఆ తర్వాత మీకు 10వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అర్థమవుద్ది. ఈయన బాప్తిజం తీసుకున్న తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు కదా సువార్త ప్రకటించాల్సింది, గురుకుడుగులు పెట్టించుకోవాల్సింది, మాకు అవసరం లేదనుకుంటున్నారు. కానీ ఈ యొక్క కొర్నేలి ఈయన బాప్తిజం తీసుకోకముందే గృహకుడికి ఏర్పాటు చేసుకున్నాడు. తన ఇంటి ద్వారా సువార్త ప్రకటించాడు. చూడండి, కొర్నేలిని భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడంట. అయితే ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు మరలా 24వ వచనం రండి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఎందుకంటే కొర్నేలి ఎవరు? భక్తిపరుడు వాస్తవంగా. అయితే అన్యుడని పేతురు గారు కొర్నేలి వద్దకు వెళ్ళమన్నప్పుడు సంకోచించినప్పుడు దేవుడు దర్శనం ద్వారా పేతురుకు కొర్నేలి ఇంటికి వెళ్ళినట్లుగా పేతురు హృదయాన్ని సిద్ధపరుస్తాడు. 17వ వచనం నుంచి అది మనకు కనిపిస్తుంది. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండును అని తనలో తనకు ఎటు తోచకి ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోనీయులని ఏదని విచారించి తెలుసుకొని వాకిలి తెలిసి ఇంటి వారిని పిలిచి పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. అర్థమవుతుందండి. ముందుగా పేతురు వెంటనే ఇలా దేవుడు చెప్పిన వెంటనే ఆ దర్శనం ద్వారా దేవుడు ఏం తెలియజేశాడంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడుతున్న కలిగి ఉంటారో వారి కొరకు దేవుడు సేవకుని ఏర్పాటు చేస్తాడు, వాళ్ళను ఆదరిస్తాడని మనకు రుజువు ఏంటంటే కొర్నేలి జీవితం ద్వారానే రుజువు. ఎందుకంటే వీళ్ళు బాప్తిజం తీసుకోకమునిపే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. అయితే అలాంటి వ్యక్తి వద్దకు దేవుడు పేతురుని పంపించాడు. ఎవరిని? పేతురుని పంపించాడు. ఆ దర్శనం ద్వారా పేతురుకు దేవుడు ఏ సంకేతాన్ని ఇచ్చాడంటే, దేవుని సువార్త ప్రకటించడానికి మనం ఏం చూసుకోకూడదు, మనం ఏం చూడకూడదండి. కులం చూడకూడదు, వర్గం చూడకూడదు, వర్ణం చూడకూడదు, వీళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ
వీళ్ళ గృహానికి వెళితే మనకి ఏమైనా పెట్టగలరా అని చూడొచ్చా, చూడకూడదా? చూడకూడదు. పేతురికి ఏముందండి? తొందరబాటు ఉంది. అవునా? ఎందుకంటే గెత్సేమనే తోటలో యేసుక్రీస్తును ఇస్కరియోతు యోధ అప్పగించినప్పుడు ములుకు చెవిన ఎవరు అడుగుతారు? పేతురు అడుగుతారు. అవునా కదా? అంటే అక్కడ పేతురు తొందరపడ్డాడు. యేసుక్రీస్తును అప్పగించాలి అంటే ముందుగా 3 సార్లు అబద్ధం ఆడతాడు. అవునా? ముందే అంటాడు, ముందు ఒక మాట, తర్వాత ఒక మాట అంటాడు. అంటే పేతురు తొందరపాటు గలవాడు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, చాలా మంది కొంతమంది క్రైస్తవులు కూడా గమనిస్తూ ఉంటాము, అప్పటికప్పుడు బీపీ వస్తుంది. అలాగ ఉండకూడదండి. అప్పటికప్పుడు నాకు బీపీ వస్తుంది, నేనేం మాట్లాడో తెలియదంటే అది నిజమైన క్రైస్తవ్యం కాదు. అవునా కదా? ఎందుకంటే క్రైస్తవులు అనే వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నెమ్మది పరులుగా ఉండాలి. ముఖ్యంగా మనకు బీపీ వస్తే ఏది పడితే అది మాట్లాడదు అంటానికి వీల్లేదండి. కొంతమంది అప్పటికప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు. అలాగ ఉండకూడదు. కొంతమంది అప్పటికప్పుడే అంటే స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు తెలియజేసినా కూడా పేతురు చివరికి దర్శనం ద్వారా, ఇదిగో నేను ఎక్కడికి వెళితే ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాల్సిన బాధ్యత నీకుందని దేవుడు గద్దించినప్పుడు మరలా పేతురు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, కొర్నేలి పేతురుకి దేవుని సేవకుడికి ఎంత విలువిస్తున్నాడు. 20వ వచనం, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదము మీద పడి నమస్కారం చేసెను. ఎందుకు? మా తక్కువ కులం కాబట్టి ఎక్కువ కులం వాళ్ళు వచ్చారని పాదం మీద పడ్డా కొర్నేలి? ఎందుకు పడ్డాడండి? దేవుని సేవకుడు, దేవుడు పంపించినటువంటి ఆయన ప్రతినిధి అని. అంటే ఇక్కడ కొర్నేలి సంస్కారాన్ని చూస్తున్నాం. ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి భయభక్తుల చేతనే తన సేవకుడు కూడా అంతగా విలువిచ్చాడు. అట్లానే అప్పుడు చేసిన ప్రతిదీ ఇప్పుడు చేయాలని రూల్ లేదండి. అతని పాదం మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి. పేతురు ఏమన్నాడు? ఇప్పుడైతే ఏమంటున్నారండి? ఇంకా పబ్లిక్ మీటింగ్ లో కూడా ఇంకా ఎక్కువ మంది కాళ్ళ మీద పడినట్లుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. చూడండి, పేతురు ఎంత గొప్ప మాట అన్నాడు. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండడం చూచెను. అనేకులు ఎవరున్నారు? కొర్నేలి బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, తన కింద ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు ఉన్నారు. వారికి మరి శతాధిపతి అంటే తన ఇంట ఎంతమంది పనివారు ఉంటారా? వీరందరూ కూడా ఎక్కడ గుడుకున్నారు? కొర్నేలి ఇంట గుడుకొని ఉన్నారు. అంటే కొర్నేలి కూడా ఏ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, వర్గ ఫీలింగ్ లేదు.
నేను ధనవంతుణ్ణి, వాళ్ళు పేదవాళ్ళు అనే ఫీలింగ్ కూడా లేదు. అవునా? వీళ్ళందరినీ పిలిపించి ఏం చేసాడు ఆయన? ఒక గృహకోడికి ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఆయన సువార్త ప్రకటించాడు. దాని ద్వారా సువార్త ప్రకటించాడు. ఇప్పుడు మనం పనిచేసే దగ్గర కూడా వీళ్ళందరూ ఉంటున్నారా అట్లేదా? మన గృహంలో కూడా వీళ్ళందరినీ గ్యాదర్ చేయగలమా చేయలేమా? ఎవరైనా బంధువులు వచ్చేటప్పుడు మాకు ఛార్జీకి లేవు మీరే పెట్టుకోవాలని ఎవరైనా అంటారా? ఎవరు అంటారు? అవునా కదా? కాబట్టి వచ్చిన వాళ్ళు భోజనం ఏర్పాటు చేసి చాలు. కాబట్టి కొన్నేళ్ళు ఈ రీతిగా వీళ్ళందరినీ పిలిపించి తన ఇంటి ద్వారా సువార్త ప్రకటించాడు. తన ఇంటి ద్వారా సువార్త ప్రకటించాడు. అప్పుడు అతడు అన్ని జాతి వానితో సహవాసము చేయటైనను అటు వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏం చూపించి ఉన్నాడంట? కొంతమంది అంటా ఉంటారు, బ్రదరు వాళ్ళు ఎలాంటి స్వభావం గల వాళ్ళు తెలుసుగా? మీకు కొన్ని మార్లు చెప్పే ఉంటాను. వేదాంతిలో సహోదరి వద్దకు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే బజార్లు పోయే వాళ్ళందరూ కూడా వింతగా చూస్తున్నారు. ఆక్షేపణీయంగా అంటే అభ్యంతరకరంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్ సరైనది కాదంట. అంటే ఆమె దగ్గర వచ్చే వాళ్ళందరూ కూడా ఎలాంటి వారో మనందరూ కూడా తెలుసు. మరి అలాంటి వారిని మనము ఆమె గుణవంతురాలు కాదు కాబట్టి ఆమెకు సువార్త దూరం చేయాలా? వెళ్ళి ప్రకటించడమో మన బాధ్యత. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. మారు మనసు పొందకపోవటం అనేది తన చేత దేవుడిని నిర్ణయం. అవునా కదండి? కాబట్టి ఎవరో కూడా అంటే వ్యభిచారులే కావచ్చు, దొంగలే కావచ్చు, మోసగాండ్రే కావచ్చు, అన్యాయస్తులే కావచ్చు, ఎవరో కూడా సువార్త వినుటకు అనర్హులు కారు. అందరూ కూడా అర్హులే. మనం చెప్పుకోవట్లేదు కానీ పైకి దేవుని ఎరకమునకు మనం ఎలాగున్నాం? రోమా పత్రిక 3:23 ప్రకారము ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాం. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం ఒకప్పుడు. ఇప్పుడేదో దేవుడు తెలుసుకొని ఇప్పుడేదో పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటున్నాం, కానీ ఒకప్పుడైతే మన స్థితి కూడా అదే. కాబట్టి కొన్నేళ్ళ కుటుంబం ద్వారా కొన్నేళ్ళ గృహకుడికి ఏర్పాటు చేసుకోవడం ద్వారానే కదా దేవుని ఉద్దేశం ఏమైనదో పేతురు ద్వారా అంత గొప్ప సమాచారం తెలియజేయగలిగింది. మరి ఈనాడు కూడా మనము గృహకుడికి ఏర్పాటు చేసుకోవటం వల్ల దేవుడు మన కుటుంబం ద్వారా అక్కడ కూడుకున్న సమాజానికి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేస్తాడా తెలియజేయడా? మరి సంవత్సరానికి ఎన్ని గృహకుడికలు ఏర్పాటు చేసుకోవడానికి మనం ఆలోచన కలిగి ఉన్నాము ప్రియ దేవుని పిల్లారా? ఎందుకు గృహకుడికలు ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచన చేస్తున్నామండి? మొన్న ఒక గృహాన్ని వెళితే ఆ సహోదరుడు చెప్తున్నాడు, అయ్యగారు మా భార్య భర్తలకు గొడవ వచ్చిన ముందు గృహకుడికి పెట్టుకుంటాం, లేదంటే సంతోషం ఉండా గృహకుడికి పెట్టుకుంటాం, లేదంటే అయ్యగారు అడగకపోయినా గృహకుడికి పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ గృహకుడి ద్వారా భార్య భర్త మధ్య సమాధానం లేకపోతే ఆ గృహకుడి ద్వారా ఏమవుతుందండి? ఖచ్చితంగా దాని గురించి మాట్లాడుకోవాలంటే ఎడమొహం పెడమొహం ఉంటే కలవదు కదా. ఖచ్చితంగా అప్పుడు ఐక్యత ఏర్పడింది. అంటే ఆ గృహకుడి ద్వారా మన భౌతిక సంబంధము మెరుగుపడుతుంది, దేవునితో మనకు అవమానభావ సంబంధము మెరుగుపడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా ఆ సంతోషం మరింత ఎక్కువ అవుతుంది. నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈ గృహకుడికి వల్ల ఎంత ప్రయోజనం ఉందా అని.
నిజంగా మనుషులు ఎలాగూ కూడా ఆలోచన చేస్తారా అని. నిజంగా మనం సంవత్సరానికి ఒక 3 మహా అయితే 4 అంతకంటే ఎక్కువ పెట్టట్లేదు. అది వేరు వేరు ప్రదేశాల్లో పెడతాము. సువార్త కొడుకులో, గృహ కొడుకులు అయితే గృహ కొడుకులు కూడా అంతే. ఎందుకంటే చాలా మందికి గృహ కొడుకుల ప్రాముఖ్యత తెలియట్లేదు. జనవరి మాసంలో తీసుకున్న నిర్ణయం ఏంది? ప్రతి మాసం ప్రతి కుటుంబం దగ్గర గృహ కొడుకు జరగాలి. కానీ చాలా మంది కుటుంబాలు ఇంత మటుకు గృహ కొడుకుని ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఒక్కడు కూడా లేవు. అయితే చూడండి ప్రియులారా, ఈ యొక్క పబ్లిక్ మీటింగ్లు మతశాఖల వాళ్ళు ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. మనకు మార్కెట్ యార్డ్లో ప్రతి నెల 10వ తారీఖు జరుగుతుంది. దాని కొరకు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు చేస్తున్నారు. 1,00,000 నుంచి 1,50,000. దానికి ఒక టీం ఉంటుంది. ఆ టీము కూడిక వారం నుంచి పనిచేస్తారు. వారం నుంచి పనిచేస్తారు. 1,00,000 నుంచి 1,50,000. అక్కడ సువార్త ప్రకటించే ఎవరైతే పెద్దయ్య గారు అనే వ్యక్తి వస్తాడో పైనుంచి, అతను దాదాపుగా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఇవ్వాలి. అతను ఉండే ఆ యొక్క హోటల్కి ఒక 10,000 అవుతాయి. ఇది కాకుండా మిగతాది భోజనం, మిగతా ఖర్చు. ఇవి వాళ్ళ చర్చికి వెళ్ళే వాళ్ళు చెప్పిన వివరాలు. ఇలా ప్రతి నెల వాళ్ళు 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు చేస్తున్నారు. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. అంటే 1,00,000 వేసుకున్నా కూడా 12 లక్షల వాళ్ళు సువార్త ప్రకటించుకు వినియోగిస్తున్నారు. కానీ మనము సువార్త ప్రకటన కొరకు, గొడవ కొడుకుల కొరకు సంవత్సరానికి ఎంత ధనాన్ని కేటాయించగలుగుతున్నామో, ఆలోచన చేసుకుందాం ఒకసారి. మళ్ళా మతశాఖల వాళ్ళ వల్లే మనం ఎప్పుడు కూడా ఒకే ప్రదేశంలో సువార్త కొడుక ఒక్కసారి ఏర్పాటు చేస్తామంటే ఏర్పాటు చేయట్లే, అవునా కదా? ఒక్కోసారి ఒక్కో ప్రదేశంలో ఏర్పాటు చేస్తాము. మనము ఎక్కువగా దేవుని దూరంగా ఉన్న వారిని అటువంటి ప్రాంతాల్లోనే కొడుకుని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఆలోచన చేసుకుందాం. సువార్త కొడుకుల వల్ల, ఆ యొక్క గృహ కొడుకుల వల్ల మనం ఖర్చు చేసే ధనం ఎంత అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరోసారి 28 చివరిలో చదువుతాం. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దానిని గురించి అడుగుచున్నానని వారితో చెప్పెను. అందుకు కొన్నేరి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొన్నేలి నీ ప్రార్థన వినబడును, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనక నీవు యొప్పేకి వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము.
అతడు సముద్రపు దరినున్న చర్మకారుడనైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచినది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లెన్నో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు ఏం కాదంట, పక్షపాతి కాడు. కానీ ఇవాళ కొంతమంది దుర్బోధకులు ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి పక్షపాతిగా మారుస్తున్నారు. ఎలాగూ ఎక్కువగా కానుకలు ఇచ్చే వారి గృహాల్లో ఒక రీతిగా ప్రవర్తిస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువగా ప్రార్థన చేస్తారు. తక్కువగా కానుకలు ఇచ్చే వారి దగ్గర మన సహోదరి చెప్తుంది, మీరంతా జగ్గేపేట నుంచి వారానికి 2 సార్లు వస్తున్నారు, ఇక్కడ దగ్గరుండే సంవత్సరానికి ఒకసారి కూడా రాడు, సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు, అది కూడా డిసెంబర్ నెల 2వ వారం నుంచి ప్రారంభమైందంట. అంటే సువార్త ప్రకటించడానికి దేవుడు మన హృదయాన్ని ఎప్పుడు పురుగొలుపుతాడో అప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. ఎవరు అవసరత కలిగి ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళాలి. దేవుడు ఏం తెలియజెప్పమన్నాడో దాన్ని మాత్రమే తెలియజెప్పాలి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ఎవరిని అంగీకరిస్తాడంట? ప్రతి జన్మలో కూడా ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన. మరి మనం భయపడుతున్నామా? చాలా మంది మన సహోదరి సహోదరులు మన ముందున్నప్పుడు అసలు ఎంత భక్తి శ్రద్ధగా ఉంటామో, అవునా? మన గృహంలో ఉన్నప్పుడు, లేదంటే మనం ముఖ్యంగా మన బంధువుల వద్దకు వెళ్ళినప్పుడు ఎలాగుంటామండి? మన కుటుంబం దగ్గర పోతే మంచిగా డీజే సౌండ్ పెట్టినట్టు పెట్టుకొని చూస్తూ ఉన్నారు టీవీ. అంటే చూడండి, వాళ్ళు పెట్టారు మేము చూసి అన్నది కాదు, వాళ్ళు పోనీ వింటారా వినరా అనేది మనకు సంబంధం లేదు. ఎంత మట్టుకు అది చూడటము తప్పని చెప్పగలుగుతున్నాము, ఎంత మట్టుకు చెప్పగలుగుతున్నాము, ఎంత మటుకు దేవుని సత్యాన్ని ప్రకటించగలుగుతున్నాము అనేది మనకు కావాలండి. అట్లాగని టీవీ చూడటము పాపం అంటే న్యూస్ చూడటం పాపం కాదు, లోకంలో ఏం జరిగే తెలుసుకోవటం పాపం కాదు. మొన్న ఒక సందర్భం వస్తే ఒక 4 సహోదరులతో వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకళ్ళు చెప్తున్నారు, మేము 2 నెలలకు ఒకసారి సినిమా చూస్తాం, 6 నెలలకు ఒకసారి సినిమా చూస్తామని. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎల్లప్పుడూ ఒకే మనసును కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలు పంపిన వర్తమానము మీరు అడుగుదురు. యోహాను బాప్తిజము ప్రకటించిన తర్వాత గల్లే మొదలుకొని యోదయ అంతకన్నా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా
ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. ఎవరికి ఆజ్ఞాపించాడు? ఏమనంటే ఏమని దృఢ సాక్ష్యం ఇవ్వాలంట? సజీవులకు మృతులకు న్యాయాధిపతినిగా యేసుక్రీస్తు నియమించాడని, రక్షకుడుగా నియమించాడని, విమోచకుడుగా నియమించాడని మనం ఏం చేయాలంట? దృఢ సాక్ష్యం ఇవ్వాలంట. ఆదివారం మందిరానికి వస్తే సాక్ష్యం ఇచ్చినట్ట మనం చేతనైనంత మట్టుకు గ్రూప్ కొడుకుల ద్వారా, స్వార్థ కొడుకుల ద్వారా, వ్యక్తిగత స్వార్థ ద్వారా, పాంప్లెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా స్వార్థ ప్రకటించాలి. ఇప్పుడు చాలా మంది ఈజీ ప్రాసెస్ చూసుకుంటారు. ప్రతి భూమి మీద టెక్నాలజీ మారే కొద్దీ ఒకప్పుడు రోడ్లో రోకలతో దంచితేనే అన్నం వండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏమండి, మినపప్పు బదులుగా ఏ పప్పు వచ్చింది? ఏ పప్పు వచ్చిందండి? మినప గుండ్లు వచ్చినాయి. కడుక్కునే పని లేదు, శ్రమ లేదు. అవునా? ఇప్పుడు ఆ ఇడ్లీ రవ్వ ఇవే వచ్చిందంటే దోశ పిండ్లు కూడా ఎక్కడ అమ్ముతున్నారు? బజార్లో ఏంటి అమ్ముతున్నారు, రోడ్ల మీద. రాను ఇంకా ఎలాంటి ప్రభావాలు ఉంటాయో. అంటే కష్టపడటానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఒకప్పుడు దేవుని సువార్త యేసుక్రీస్తు ప్రభువు ఎలాగ ప్రకటించాడండి? గ్రామాల వెంట తిరిగాడు, వీధుల వెంట తిరిగాడు, పట్టణాల వెంట తిరిగాడు, అపోస్తలులు ఇంటింట తిరిగి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు మనము అలాగ సువార్త ప్రకటించగలుగుతున్నామా? సరే, ప్రకటించలేకపోతున్నాము. కనీసం మన గ్రామకైనా వాళ్ళందరినీ సమకూర్చి ప్రకటించినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామంటే అది కూడా చేయలేకపోతున్నాం. చేయటం ద్వారా ఇవన్నీ ప్రయోజనాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి మనం పొందుకున్న ప్రయోజనాన్ని పొందుకోకుండా ఇంకా దేవుని ఎరగిన వారిగా ఉన్నవారు కూడా పొందుకోవాలని మనం ప్రయత్నం చేయాలా అవసరం లేదా? దృఢ సాక్ష్యం ఇవ్వాలా అవసరం లేదా? ఆయనను విశ్వాసం ఉంచువాడెవడు వారు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారన్నో. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కొమ్మరింపబట్టి చూచి విభ్రాంతి నొందిరి. ఏదైనా వారు భాషతో మాట్లాడచ్చు దేవుని కనపరచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవరైనాను వీళ్లకు నేలకు ఆటంకము చేయగలదా అని చెప్పి. అంటే వీళ్ళందరూ ఎవరంటండి? ఏమండి, బాప్తిజం పొందుకున్నోళ్ళ నిద్రపోవద్దు, పొందుకున్నోళ్ళ అండి. అంటే గృహకోడికల ద్వారా మనము బాప్తిజం పొందుకున్న వాళ్ళని కూడా మోటివేట్ చేయొచ్చంట, పురుకొల్పొచ్చంట. అవునా? పాపం చేసే వాళ్ళని, ఒక తాగుబోతుని పురుకొల్పొచ్చు, ఒక మోసగాన్ని పురుకొల్పొచ్చు, ఒక వ్యభిచారాన్ని పురుకొల్పొచ్చు, ఒక అన్యాయస్తుని పురుకొల్పొచ్చు. అవునా? అంటే గృహకోడికల వల్ల, సువార్త ప్రకటన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దేవుడు తెలియజేస్తున్నాడు మనకు ఈ యొక్క పునరుత్థాన దినమందు. మరి అన్ని ఉపయోగాల్లో మనం ఎన్ని ఉపయోగాలను సద్వినియోగపరచుకుంటున్నాం? ఎంతమందిని మార్చగలుగుతున్నాం? ఎంతమందిని మార్చగలుగుతున్నామండి?
సత్యాన్ని ఎరిగిన వారి కంటే ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ కుటుంబం ఏదైనా మేలు జరిగితే ఒక 20,000 30,000 ఖర్చు పెట్టి దేవుని స్వార్థ ప్రకటింపజేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు అంత ఖర్చు పెట్టినా కూడా సత్యం అనేది ప్రకటించబట్ల. అయినా సరే దేవుడు మాకు మేలు చేస్తారు అని వాళ్ళకి తెలిసిన జ్ఞానంలోనే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటి కుటుంబాలు చాలా కుటుంబాలు చూశాను. కానీ సత్యాన్ని ఎరిగినాడు మనము దేవుని స్వార్థ ప్రకటించడానికి కుటుంబంలో ఒకళ్ళు దేవుని కొరకు దేవుని స్వార్థ కొరకు ధనం ఖర్చు పెడతా ఉంటే ఒకళ్ళేమో ముందుకు రారు, ఒకళ్ళేమో వెనకలాగుతూ ఉంటారు. కానీ మత శాఖలో సత్యం ఎరగని వాళ్ళే ఇలాగూ చేస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మన చుట్టుప్రక్కల దేవుని మన చుట్టుప్రక్కల మనం నివసించే ప్రాంతం అంతా కూడా దేవుని ఎరిగిన వాళ్ళే ఉన్నారా? పోనీ మనం మత శాఖల మాదిరిగా సౌండ్ సిస్టమ్ భయంకరంగా పెడుతున్నామా? పెట్టం కదా. ఎవరికి అభ్యంతరకరంగా మనము సువార్త ప్రకటన చేయం కదా. అందరికీ ఆమోదయోగ్యంగానే చేస్తాం కదా. ఇంకా మనకు వచ్చిన సమస్య ఏంది? ప్రతి మాసము 1,00,000-1,500,000 ఖర్చు పెట్టేవాళ్ళ మాదిరిగా మనకేం కోట్ల అవసరం లేదు కదా నివసించడానికి. మిగతా పైన ఖర్చు మొత్తం వేస్ట్ ఖర్చు మొత్తం మనకు అవసరం లేదు. సువార్త ప్రకటించడానికి వచ్చే వాళ్ళకి ఏదైనా మనం ఏర్పాటు చేసే ఖర్చే మనకు అవుతుంది, మిగతా ఏ ఖర్చు కూడా కాదు. కానీ మనం సువార్త ప్రకటించలేకపోతున్నాం. చూడండి, ఆ తర్వాత పేతురు ఏం బోధించాడు చూడండి 45వ వచనంలో. యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతని వేడుకొందిరి. తర్వాత కొన్ని దినాలు ఎవరి వద్ద ఉండమని? కొన్నేళ్ళ ఇంటి వద్ద, వాళ్ళ బంధువుల మధ్య, వారి స్నేహితుల మధ్య ఉండమని ఎవరిని వేడుకున్నారు? పేతురుని వేడుకున్నారు. ఎందుకు వేడుకున్నారు? ఇంకా మేము వాక్యాన్ని వినాలి, ఇంకా మేము ఆత్మ సంబంధంగా బలపడాలి, ఇంకా మేము ఆత్మ సంబంధంగా కట్టబడాలి అని వేడుకున్నారు. ఇప్పుడు ఎలాగ ఉండవండి మనం సువార్త ప్రకటించే విషయంలో? ఒకసారి ఆలోచన చేసుకుందా ప్రియ సహోదరి సోదరుడా? గృహకొడుకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సంఘ ప్రారంభ తొన్నాళ్ళలో కూడా చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 46వ వచనము. సంఘ ప్రారంభ తొన్నాళ్ళలో కూడా ఇంటెంట రొట్టె విచ్చారు. ఇంటెంట విచ్చారా లేదా? చూడండి 2:46 చూడండి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటెంట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వల్ల దయ పొందిన వారే. ఇంటెంట రొట్టె విరుచుట అంటే ఏంటంటే రొట్టె విసుడంటే యూదులకు అప్పుడు, ఇప్పుడు మనం రైస్ ఎలాగైతే మనకు ఆహారమో అప్పుడు యూదులు కూడా రొట్టెలు అనేవి సామాన్యమైన ఆహారము. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ 2 కోణాలు మనం గమనించవచ్చు. ఏంటంటే రొట్టె విసడం అంటే వాళ్ళు ప్రతిదినము ఒక ఇంట్లో కూడుకునేది. అంటే ఈరోజు మా గృహంలో అయితే రేపు మీ గృహంలో, ఎల్లుండి ఇంకో గృహంలో. అర్థమవుతుందా? అంటే వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యేవాళ్ళు ప్రతి దినము. వాళ్ళు మన వారానికి ఒక రోజు రమ్మంటేనే ఇట్లా ఉంటుంది, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ప్రతి దినము వాళ్ళు ఎందుకు కూడుకుంటున్నారు? ప్రతి దినము రొట్టెలు తినడానికేనా? కాదు, అదే కదా.
ఇప్పుడు ఎవరైనా మనల్ని భోజనం పిలిస్తే వెళ్ళి వెంటనే భోజనం పెట్టండి మేము తినిపోతాం అంటావా? ఏమంటాం అండి? ముందు ఏం చేస్తాం? ముందుగా వాళ్ళతో మాట్లాడుతుంటాం, అవునా? వారి యోగక్షేమాలు తెలుసుకుంటాం, అవునా? అవునా కదండి? అందుకోసం భోజనాన్ని పోయేటప్పుడు ముందుగా కొద్దిగా పావుగంట అర్ధగంట ముందు వెళ్ళాలి. ఎందుకు? అచ్చం భోజనానికి వచ్చారని అనుకుంటారు కాబట్టి. అయితే ఇక్కడ ప్రతిదినము వాళ్ళు మారు మనసు పొందినటువంటి 3,000 మంది ఏం చేసేవారంటే ఇంటింట వాళ్ళు కూడుకునేవాళ్ళు. కూడుకునేప్పుడు వాళ్ళు భౌతికమైన ఆహారాన్ని భుజించేయటం ముందుగానైనా, ఆత్మీయంగా యొక్క రొట్టెను భుజించే ముందుగానైనా దేవుని సువార్తను గురించి మాట్లాడుకునేవారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని బలపరిచేవారు. అదేనా? ఇప్పుడు మన కుటుంబం వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు మా మేము ఈ విషయంలో బాధపడుతున్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, శభాష్ మీరు బాగా బాధపడుతున్నారంటారా? బ్రదరు, మా జీవితంలో కూడా ఇలా జరిగినాయి, దేవుడు మీకు కృప చూపుతులే, అవునా? మీ వల్ల కూడా ఆయన దయ చూపుతులే. ఇదిగో ఈ శ్రమలు తాత్కాలికమే, ఈ శ్రమలు కొద్ది రోజులే వస్తాయని వాళ్ళు మనం ధైర్యపరచమా? అది జరిగింది, అవునా? ఇంకోటి ఏంటంటే ఆ యొక్క గురువు కోడిక ద్వారా మనందరికి కూడా మనందరం చూడండి, మన ఇంట్లో ఏది కొద్ది తక్కువైనా కూడా నాకు ఇది ఎందుకు తక్కువైందని ప్రశ్నిస్తూ ఉంటాం. మన భార్యని కానీ భర్తను కానీ తల్లిదండ్రులు అయితే బిడ్డలు ప్రశ్నిస్తూ ఉంటారు. మనం ఇక గురుకుడికి వెళ్ళినప్పుడు కొంచెం ఏది తక్కువైనా కూడా పర్లేదు లేదు ఎప్పుడు తినేదే కానీ మనం చెప్తా ఉంటాం. అంటే అక్కడ ఏంది, మనకు వారితో మనకు అవినాభావ సంబంధం ఇంకా మెరుగుపడుతుంది, ఇంకా ఐక్యత ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, మనము ఐకమత్యంతో దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా బలంగా ప్రకటించే అవకాశం ఉంటుంది, అవునా కదా? కాబట్టి గురువుకోడిక వల్ల 1, 2, 3, 4, 5 కాదండి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భౌతికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఆత్మ సంబంధంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ గురువుకోడికలను మనం చాలా మటుకు నిర్లక్ష్యం చేస్తున్నాము, నాతో సహా. కాబట్టి మనందరం కూడా, ఎందుకంటే 2025 సంవత్సరం వచ్చి జూన్ మాసం కూడా చివరి దశకు వచ్చి, అవునా? చివరిలో ఉన్నాం. ఒక 2 డేస్లో జూలై మాసం వస్తుంది. అంటే 6 మాసాలు అయిపోయినాయి 2025 సంవత్సరంలో. మరి మనము దేవుణ్ణి ఎరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాల్లో మన గృహం ద్వారా ఎన్ని మార్లు గృహ కొడుకులు ఏర్పాటు చేసుకొని మన సహోదరి సహోదరులకు మిగతా వారందరికీ స్వార్థ ప్రకటించగలిగాము అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా. మరొకటి ఏంటంటే చెప్పునా, తిమోతి ఎలాగ విశ్వాసపరుడిగా మారాడు? తిమోతి విశ్వాసపరుడేనా? ఎవరి చేత కొనియాడబడ్డాడు తిమోతి? స్వయంగా దేవాతి దేవుని చేత. ఎవరి ద్వారా కొనియాడబడ్డాడు? పౌలు గారి ద్వారా కొనియాడబడ్డాడు. నా కుమారుడు అంటున్నాడు, అవునా? అంటే చూడండి ప్రియ దేవుని పిల్లారా, ఆ తిమోతి వాక్యాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు? తన అమ్మ అవ్వ ఎక్కడున్నారు? ఎక్కడ నుండి సువార్త ప్రకటించారు? వారి ఇంటైనా బయట? అవునా కదండి? తిమోతి తండ్రి ఎవరు? అన్యుడు, దేవుని ఎరగిన సంతానము. తల్లి దేవుని ఎరిగిన సంతానము. మరి అలాంటి తిమోతి అంత మంచి విశ్వాసం అవటానికి కారణం ఏంటి? ఆయన ఏంట సువార్త ప్రకటించారు. తన యొక్క తల్లి తన అవ్వ
అలాగున సువార్త ప్రకటించారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మళ్ళా మనం లోతుగా పరిశీలన చేస్తే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్లు ఉపయోగించలే వాళ్ళు, అవునా కదా? అప్పుడు ఫ్యాన్లు ఉన్నాయండి, అప్పుడు లైట్లు ఉన్నాయా? ఇలాగ బైబిల్ ఉందా? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆలోచన చేసుకోండి. గృహ కొడుకులు ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇంకా ప్రత్యక్షంగా కలిగే మన ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? ప్రత్యక్షంగా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? ముందుగా మన కుటుంబము ఆత్మ సంబంధంగా కట్టబడుతుంది. మన కుటుంబానికి ఐక్యత ఏర్పడుతుంది. ఆ తర్వాత మన బంధువులకు, స్నేహితులకు సత్యాన్ని చాటే అవకాశం ఉంటుంది. అవునా? మరొకటి ఏంటంటే సంఘ బిడ్డలతో ఐకమత్యం ఏర్పడుతుంది, సహవాసం ఏర్పడుతుంది. సువార్తికునితో ఐకమత్యం ఏర్పడుతుంది. చాలా మంది చూడండి, చాలా మంది మత్స్యాకలు చేసే సేవకులకు వాళ్ళ విశ్వాసుల గృహాలు మహా అయితే ముఖ్యమైన గృహాలు తప్ప వేరే గృహాలు ఎవరికి తెలియదు, అవునా కదా? అంటే ఆ సేవకునికి, ఆ విశ్వాసకి అవినాభావ సంబంధం ఉన్నట్టు అంటే లేనట్టే. కానీ మంచి కాపరి, నిజమైన కాపరి ప్రతి గొర్రె యొక్క స్థితిగతులు తెలుసుకుంటాడు, అవునా కదా? జీతగాడు ఏం చేస్తాడు? జీతగాడు అయితే ఏం చేస్తాడండి? తెలుసుకోడు, అవునా? తద్వారా సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది. దేని ద్వారా? గృహకూడికల ద్వారా. తద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది. దేవుని సంకల్పం మరియు దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. తద్వారా ఏర్పాటు చేసుకున్న కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, గొడుగు కొడుకు మనం పెట్టేది ఖర్చు. ఇప్పుడు భూమి మీద మన అందరం కూడా ఏం చూస్తున్నామంటే, ఎక్కడ వెళ్ళినా, అది బట్టల షాపుకి వెళ్ళినా లేదంటే ఎక్కడ వెళ్ళినా కూడా మాకు చీప్ అండ్ బెస్ట్ కావాలన్నా, అవునా? చీప్ అండ్ బెస్ట్లో మంచి వస్త్రాలు చూపించండి, చీప్ అండ్ బెస్ట్లో మంచి వస్తువులు చూపించండి అని అంటున్నాం. అదే రీతిగా గృహకొడుకు ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి సువార్త ప్రకటించే అవకాశము దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, ఏర్పాటు చేసి ఉన్నాడు. అవకాశాన్ని పౌలు గారు, ఇజ్రాయిల్, ఆదిమ క్రైస్తవులు, అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు ఉపయోగించుకున్నారు. మనం ఉపయోగించుకోవడంలో వెనకడుగు వేస్తున్నాం. కాబట్టి మరి సహోదరి సోదరులుగా ఆలోచన చేసుకుందాం. గృహకొడుకుల వల్ల ఎంత ప్రయోజనం ఉంది, గృహకొడుకుల వల్ల ఎంత ప్రయోజనం ఉంది. కాబట్టి అటు ప్రయోజనాన్ని మీ కుటుంబం కూడా పొందుకోవాలని ఈ పాఠము తయారు చేయబట్టడం జరిగింది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో
చాలా సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలకు దేవుడు ఈ రీతిగా పరిష్కారం చూపుతున్నాడు. కాబట్టి గృహకుడికిల గురించి సరైన అవగాహన మనం కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఎప్పటివరకు ఓపికతో శ్రద్ధ మీ అందరికీ ప్రభు పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉండాలండి. ఆరాధన మనము మరొక భాగంలోకి వెళుతున్నాము. ప్రభురాత్రి భోజనము. ప్రభురాత్రి భోజనాన్ని గురించి మనం గమనించినప్పుడు మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం గమనిస్తే, నేను మీకు అప్పగించేదాన్ని ప్రభువులు పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచింది మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పినాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల క్రొత్తనమున్నా మీరు దీనిలోనిది త్రాగనెల్లప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రను త్రాగనెల్లప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిందాం లేక ఆయన పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చు రక్తమును గుచ్చు అపరాధి అగును. మరలా మనం అపరాధులుగా తీర్చబట్టకైతే ప్రభు రాత్రి భోజనం తీసుకోవట్లేదని మనం గమనించాలి. ప్రియమైన పిల్లరా, నిరపరాధులుగా తీర్చబట్టకే ప్రభు రాత్రి భోజనాన్ని మనం ఆచరిస్తున్నాము, అనుసరిస్తున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ప్రభు రాత్రి భోజనం ద్వారా దేవుడు మనతో కలిసి ఉంటాడు. దేవుడు మనతో మనలో నిలిచి ఉంటాడు. దేవుడు మనతో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటాడనేది మనం గమనించాలి. జూన్ మాసం అయిపోతుంది, 7వ మాసం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఇంకా ఎందరైతే మారు మనసుకు దూరంగా ఉన్నారో మీ అందరూ కూడా మారు మనసు పొందుకున్నట్లుగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలని మీ ప్రేమతో తెలియజేసుకుంటూ ప్రభు యొక్క శరీరం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయాదాక్షిణ్యమూరుడుగా మీ దయలో మీ కృపలో ఈక్షణ వాళ్ళందరూ కూడా సజీవులు నిలిపిన గొప్ప దేవగా వేస్తుంది. ఆయన మీ కుమారుని శరీరాన్ని అందరైతే భుజించిపోతున్నారో వారందరికీ యోగ్యత దైక్షణ పరిశుద్ధత పవిత్ర దైక్షం నేను మాట్లాడుతున్నాను తండ్రి. మా దేవా, ఈ రీతికి మా మరణ పర్యాంత వరకు ఇటు విధానాన్ని కొనసాగించి జ్ఞానాన్ని మాకు దైక్షం ఈ మనలో నీ మారచుకునే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నిన్నే బతిమాలు వేడుకని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. సుబ్బారావు గారు వచ్చి ప్రభు శరీర పరచులో సహాయపడవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
ప్రభు యొక్క రక్త కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిపూర్ణ మహోన్నతుడ మీ కుమార్ని రక్తాన్ని పాలన చేసే యోగితను బాధ్యతను మా జీవితాన్ని దయక్షమని గత వారం మీకు విరోధంగా మార్చేతను క్రియచేతను పాపం చేసినట్లయితే మాకు పాపక్షమాపణ దయక్షమని ఈ మనలో నీ మా రక్షకుడే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నిన్ను బతిమాలి వేడుకను ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. ఆరాధనలో మనము మరొక ఆజ్ఞకు వెళ్ళబోతున్నాము. కానుకలు చందా ఉపకారదరేము. కానుకల గురించి మనం గమనించినప్పుడు హృదయంలో వర్ధిల్ల కొలది ఇవ్వమంటున్నాడు దేవుడు. హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వమంటున్నాడు. ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా కానుకలు ఇవ్వాలని దేవుడు తెలియజేస్తున్నాడు. పాత నిబంధన కాలంలోనే దశమ భాగం ఇవ్వమని దేవుడు చెప్పాడు. క్రొత్త నిబంధనలో మనము దానికంటే శ్రేష్టమైన నిబంధనలు ఉన్నాం కాబట్టి దశమ భాగం కంటే ఎక్కువగా ఇవ్వాలనేది దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని చిత్తమైనది. కాబట్టి కానుకలు ఇచ్చేటప్పుడు మనము ఏ రీతిగా అనుకోవాలంటే దేవుడు నాకు ముందుగా సమస్తమును దయచేశాడు. దేవునికి ఈ కానుక రూపంలో ఆయన పట్ల నాకు ప్రేమ ఉన్నది, భయం ఉన్నది, భక్తి ఉన్నది అని రుజువుపరచడం కొరకే ఈ కానుకలు మనము పోగు చేయటము జరుగుతుంది. కాబట్టి ఈ కానుకల ద్వారా సంఘము సువార్త ప్రకటన కొరకు, అవసరత కొరకు, సువార్త కుటుంబ అవసరత కొరకు ఈ కానుకను వినియోగించడం జరుగుతుంది. కాబట్టి సుబ్బారావు గారు వచ్చి కానుకను పోగు చేయవలసిందిగా కీర్తన పాడుకుంటూ కానుకను పోగు చేద్దాన్ని. సమర్పణ చేయము ప్రభువు నాకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువు నాకు నీ దేహము ధనము సమయమును. అబ్రహాము నడిగెన్ ప్రభువప్పుడు ఇస్సాకును ఏమనెను. అబ్రహాము నడిగెను ప్రభువప్పుడు నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా.